నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. సీతాదేవి యొక్క అప్పుడు ఏర్పడినటువంటి సన్నివేశంలో ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలందరూ ఆమెని చాలా అనేక విధాల భయపెట్టడం, దూషించడం, ఇలాంటి వికృతమైనటువంటి విధంగా చేస్తున్నప్పుడు, ప్రవర్తిస్తున్నప్పుడు ఇంకా సీత ఆమె వీళ్ళకి ఎంత చెప్పినా కూడా వీళ్ళు మారేటువంటిది లేదనేటువంటి ఒక నిరాశగా అనిపించింది ఆవిడకి. వాళ్ళందరూ కూడా ఆవిడ్ని నిజంగానే చంపి తినేద్దాం అనేటువంటి భావంలో, అంత నీచమైనటువంటి భావంలో ఉన్నారన్నమాట. అలా ఉండగా త్రిజట అనేటువంటి ఒక వృద్ధ అయినటువంటి ఆ రాక్షస స్త్రీలో ఉన్నటువంటి ఒక ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకి సీత యొక్క ప్రభావం ఆవిడ మీద పనిచేసింది.
ఆ సీత అనేటువంటి ఆమె మామూలు మానవ స్త్రీ మాత్రమే కాదు, ఆమె దివ్యమైనటువంటి స్త్రీ. సాక్షాత్తు శ్రీరాముడు ఆయన పరమాత్మ అనేటువంటి అనుభూతి అన్నమాట ఒక ఆవిడకి కలిగింది. సీత యొక్క సాన్నిధ్యం వల్ల, సీత యొక్క ప్రయత్నం వల్ల. అలాగా ఆవిడ ఆ సీతామ్మవారి యొక్క అనుగ్రహంతో రాముని యొక్క తేజస్సు ఏదైతే ఉందో దాని యొక్క అనుభూతి కూడా ఆవిడకి కలిగింది. అందుకనే ఆవిడకి అటువంటి అక్కడ ఉన్నటువంటి మిగతా రాక్షస స్త్రీలు కాకుండా, అటువంటి స్థితి కాకుండా వీడికి దానికంటే ఉద్ధరింపబడినటువంటి స్థితిలో ఉంది ఆవిడ. అందువలన ఆవిడ వెంటనే ఆ సన్నివేశాన్ని మార్చింది. అంటే ఆవిడ ద్వారా ఆ రకంగా సన్నివేశం మారింది. అందుకని ఆవిడ అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలని, మీరు సీతాదేవిని తినేస్తూ ఉంటున్నారు, కానీ మీరు ఒకరినొకరు చంపుకు తినేయండి అని చెప్పేసి ప్రారంభించింది. సీతాదేవిని మీరేమీ చేయలేరు. నిజానికి ఆవిడ చాలా సాహసం చేసినట్టే. ఎందుకంటే ఆ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు మిగతా వాళ్ళు రావణాసురుడే అందరికంటే చాలా శ్రేష్ఠమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. మరి ఈవిడలా మాట్లాడినప్పుడు వాళ్ళ తర్వాత రావణుడు తెలిస్తే ఆయన ఏం చేస్తాడో అనేటువంటిది కూడా ఉంటుంది కదా అక్కడ. అయినప్పటికీ ఆవిడేమీ భయపడలేదు. ఎందుకంటే ఆవిడలో ఈ ఆసురీ లక్షణాలు కాకుండా ఒక నిజమైనటువంటి మానవ లక్షణాలు, ఇంకా అంతకంటే ఉన్నతమైనటువంటి లక్షణాలు చేరుకున్నాయి. కాబట్టి మనం ఏమైతే దయంగాని ధర్మం గ్లాని మన ఎదురుగుండా జరుగుతున్నప్పుడు ఒకళ్ళెవరైనా అధర్మానికి గురవుతూ, అన్యాయానికి గురవుతూ ఉంటే వాళ్ళని మనం రక్షించాలి, దాన్ని ఆపాలి అనేటువంటిది ఆవిడ మనస్సు అలా పనిచేసింది. అందుకని తనకి ఏమవుతుంది అనేటువంటి భయం ఆవిడకి లేదు. పైగా ఇంకోటి ఏమిటంటే సీతారాములు సాక్షాత్తు భగవంతుడి యొక్క అవతారాలు అనేటువంటిది ఆవిడకి ఇదైంది. కాబట్టి ఇంకా అలాంటప్పుడు వాళ్ళ యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు మనకేమి దీనివల్ల చెడు జరగదనేటువంటిది. అంతేకాకుండా ఆవిడకి వచ్చినట్టు స్వప్నం కూడా చాలా, ఆ స్వప్నం యొక్క ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. అది సరిగ్గా ఇప్పుడు సీత జరుగుతున్నటువంటిదంతా కూడా ఆ రోజు పొద్దున్నుంచి కూడా సూర్యోదయం నుంచి కదా వాడు రావణాసురుడు వచ్చి రావడం వెళ్ళడం, తర్వాత ఈ రాక్షస స్త్రీలకి అప్పచెప్పడం అంతాను సరిగ్గా ఆ తెల్లవారుతుండగా 4వ జామునే ఆవిడకి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం వృత్తాంతం అంతా కూడా ఆవిడ ముందు సూక్ష్మంగా చెప్పింది. స్వప్నో హ్యద్యమయా దృష్టో దారుణో రోమహర్షణ రాక్షసానామభావాయ భర్తరస్య భవాయ చ అని ముందు ఒక ముక్కలో ముందు చెప్పింది. ఆ రాక్షస స్త్రీలందరికీ నాకు స్వప్నం వచ్చింది, అదేమిటో తెలుసునా మీకు, చాలా రోమహర్షణం కలిగించేటువంటిది. అంటే మనం రోమాలు నిక్కబడుచుకుంటాయి, అని రోమాలు నిక్కబడిచి ఎప్పుడు అలా ఉంటుంది. ఆ స్థితి ఉన్నటువంటి బాగా ఆనందం కలిగినా, అయితే బాగా దుఃఖం కలిగినా, చాలా భయం కలిగినా, మన యొక్క మానసిక స్థితి, మనం ఎమోషనల్గా దీంట్లో ఏమాత్రమైనటువంటి ఒక ఇంపాక్ట్ సడన్గా వచ్చినా అలా కలుగుతుంది కదా. అందుకని ఆ స్వప్నం అలా రోమహర్షణమైనటువంటిది. ఎందుకనంటే రాక్షసానాం అభావయ, రాక్షసులు అనేటువంటి వాళ్ళు ఎవరు ఉండం అసలు.
భర్తురస్య భవాయచ, ఆమె యొక్క భర్త తప్పకుండా ఉంటాడు అని ఒకసారి అనేప్పటికీ రాక్షసులందరూ కూడా క్రోధమూర్ఛితాః. ఏముక్త త్రిజటాయ రాక్షస్య క్రోధమూర్ఛిత, వాళ్ళకి చాలా కోపం వచ్చింది ముందు అలా చెప్పినందుకు. సర్వా ఏవ అబ్రువన్ భీతా త్రిజటాం తామిదం వచః. అయితే కోపం వచ్చింది కానీ త్రిజటనే నువ్వు ఇలా మాట్లాడతావా అని ఆవిడని కొట్టడానికి కానీ ఆవిడని నిందించడానికి కానీ ముందుకు రాలేవాళ్ళు. ముందు కోపం ఆవిడ మీద వచ్చింది కానీ లోపలటువంటి భయం కూడా వచ్చింది, ఏమో నిజమైతే అని. అందుకని వెంటనే వాళ్ళు ఎలాగా రియాక్ట్ అయ్యారంటే, కథయస్వతయా దృష్ట స్వప్నోయం కీదృశో అనేసి, నీ రాత్రి నీకు వచ్చినటువంటి స్వప్నం ఎలాంటిదో వెంటనే మాకు చెప్పు అని వెంటనే అడిగారు అనమాట వాళ్ళు. అంతేగాని నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా, నిన్ను చంపేస్తావా, అదే మనం రాజుగారు చెప్తాం ఇనేం అనలేదు. ఎందుకంటే లోపల ఇది నిజమైతే అని భయం వాళ్ళ హృదయాల్లో వచ్చింది. అందుకని ఇలా అన్నారన్నమాట. తాసాం శ్రుత్వాతు వచనం రాక్షసీనాం ముఖోద్గతం ఉవాచ వచనం కాలే త్రిజట స్వప్న సంశ్రితం. ఇంకా అప్పుడు ఆవిడ స్వప్నం దానికి ఏదొచ్చిందో చెప్పడం ప్రారంభించింది. గజదంతమయీం దివ్యాం శివికామంతరిక్షగాం యుక్తాం వాజిసహస్రేణ స్వయం ఆస్థాయ రాఘవ శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సమాగతః. ఒక శిబిక అంటే ఒక పల్లకి దివ్యమైనటువంటిది, ఏనుగు యొక్క దంతంతో చేయబడినటువంటిది. దాంతో అది అంతరిక్షంలో గమనం కలిగినటువంటిది. దానికి 1000 గుర్రాలు పొంచబడి ఉన్నాయి. అందులో స్వయంగా రాముడే అందులో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే శుక్లమాల్యాంబరధర, తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నాడు ఆయన. లక్ష్మణేన సమాగతః, ఆ లక్ష్మణుడితో కలిసి ఆయన అందులో ఎక్కి ఇక్కడికి వచ్చాడు. స్వప్నే జాద్య మయా దృష్ట సీతా శుక్లాంబరావృత. ఇప్పుడు మనకు ఎదురుగుండా ఆవిడలాగా మలినమైనటువంటి పీతాంబరం ధరించి ఉన్నట్టుంది, కానీ స్వప్నంలో మాత్రం చాలా చక్కటి తెల్లని వస్త్రాలు కట్టుకున్నది ఆవిడ. సాగరేణ పరిక్షిప్తం శ్వేత పర్వతమా స్థిత. తెల్ల పర్వతం మీద ఉంది ఆవిడ. చుట్టూ కూడా సముద్రం ఉన్నటువంటిది, సముద్రం చుట్టూ ఉన్నటువంటి ఒక తెల్లని పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఉంది ఆవిడ. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయధ. పైగా ఆవిడ ఒంటరిగా లేదు, రాముడితో కలిసి ఉంది. ఎలాగైతే సూర్యుడి యొక్క వెలుగు ఆయనతో కలిసి ఉంటుందో అలాగా. రాఘవస్య పునర్దృష్టశ్చతుర్దంతం మహాగజం ఆరూఢ శీలసంకాశం చకాస సహలక్ష్మణ. మళ్ళీ అంటే ఈ స్వప్నం ఒకే స్వప్నంలో ముందు ఒక దృశ్యం తర్వాత ఒక దృశ్యం అలా మారుతున్నాయన్నమాట. వేరువేరు స్వప్నాలు కావు, కంటిన్యూటీ. ఒకే స్వప్నం మొదలైన చివరి దాకా ఉంటూ అందులో దృశ్యాలు మారుతున్నాయి అంతే. మొదటి దృశ్యం అలా ఉంది. రెండో దృశ్యం ఏమిటంటే పునః రాఘవ పునః దృష్ట. మళ్ళీ రాముడు ఎలా కనిపించాడంటే చతుర్దంతం మహాగజం, 4 దంతాలతో ఉన్నటువంటి ఒక పెద్ద ఏనుగు, దాన్ని ఎక్కాడు. ఆరూఢ శీలసంకాశం చకాస సహలక్ష్మణ. లక్ష్మణుడితో కలిసి ఆయన ఆ కొండలా ఉన్నటువంటి శైల సంకాశం అంటే పర్వతంలా ఉన్నటువంటి ఆ 4 దంతాలు ఉన్నటువంటి ఆ మహాగజాన్ని, ఆ ఏనుగుని ఎక్కి ఉన్నాడు. తతస్థు సూర్యసంకాశో దీప్యమానో స్వతేజస శుక్లమాల్యాంబరధరౌ జానకీం పరీపస్థితౌ. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా, అన్నదమ్ములిద్దరూ కూడా సూర్యసంకాశు, సూర్యుడితో సమానమైనటువంటి విధంగా ఉన్నారు వాళ్ళిద్దరూ. దీప్యమానవు స్వతేజస, తమ యొక్క తేజస్సుతోనే వాళ్ళు దీప్యమానంగా ఉన్నారంటే బాగా వెలుగుతున్నారు. ఎలాగా? సూర్యుడిలాగా. సూర్యవంశంలో వాళ్ళు అవతరించినటువంటి వాళ్ళు. అంతేకాకుండా సూర్యుడికి కూడా ప్రభు అయినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందుకని స్వతేజస్స, తమ యొక్క తేజస్సుతోనే వాళ్ళు బాగా దీప్యమానంగా వెలుగుతూ ఉన్నారు. ఆ విధంగా ఉండి ఇద్దరు కూడా తెల్లని వస్త్రాలు ధరించి
జానకీం పర్యుపస్థితౌ, జానకి దగ్గరికి వచ్చారు, సీత దగ్గరికి వచ్చారు. తతస్తస్య నగస్యాగ్రే హ్యాకాశస్తస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకీ స్కంధమాశ్రిత. అప్పుడు ఆ పర్వత శిఖరం మీద ఆకాశంలోనే ఉన్నటువంటి మరి తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆవిడ నగస్యాగ్రే అంటే పర్వతం పైన, పర్వతం చివరన్నమాట. ఆకాశస్తస్య ఆకాశంలో నిలిచి ఉంది ఆ ఏనుగు దంతి అయినటువంటిది. అక్కడ భార్యా పరిగృహీతస్య జానకి స్కంధమాశ్రిత. ఆవిడ ఆకాశంలోనే భర్త అయినటువంటి రాముడు ఆవిడని పట్టుకుని ఆవిడ్ని కూడా ఆ ఏనుగు మీకు ఎక్కించాడు. భర్తృరంకాత్ సముత్పత్య తతః కమలలోచన చంద్రసూర్యౌ మయా దృష్ట పాణిభ్యాం పరిమార్జతి. అప్పుడు ఆవిడ ఆ విధంగా కమలలోచన అయినటువంటి ఆవిడ, కమలలోచన అనేటువంటి పదం ఎక్కువగా లక్ష్మీదేవికి వాడతారు. కమలం, పద్మం ఇవన్నీ కూడా లక్ష్మీదేవికి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని ఆ రకంగాను, లేదా కమలే కమలాలయే అని ఈ విధమైన ప్రయోగాలు. అందుకని ఈవిడ కమలలోచన అయినటువంటి ఆవిడ లేచి అప్పుడు భర్తృరంకాత్, భర్త యొక్క ఒళ్ళో పైన కూర్చుంది కదా ఏనుగు మీద, అక్కడి నుంచి లేచి అక్కడే అప్పుడు ఏం చేస్తాడంటే పాణిభ్యాం తన చేతులతో సూర్యచంద్రౌ పరిమార్జతి, సూర్యుడిని చంద్రుడిని కూడా నిమురుతోందట ఆవిడ. తతస్తాభ్యాం కుమారాభ్యాం ఆస్థిత స గజోత్తమ సీతయా చ విశాలాక్ష్య లంకాయా ఉపరి స్థిత. అప్పుడు వాళ్ళిద్దరూ రాజకుమారులైనటువంటి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా సీతతో కలిసి ఆ పెద్ద ఏనుగు ఏదైతే ఉందో ఆ ఏనుగు మీద లంక నగరానికి వచ్చి ఆ ఏనుగు లంకా నగరం పైన నుంచునుందట, ఆకాశంలో నుంచునుంది. పాండురర్షభయుక్తేన రథేన అష్టయుజా స్వయం. ఇప్పుడు మళ్ళీ ఇంకా దృశ్యం మారింది. అక్కడ దాకా ఉన్నటువంటిది ఏనుగు మీద ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు మరొక దృశ్యం ఆ కళ్ళలోనే కనిపిస్తుంది. ఏమిటది కనిపిస్తుంది? ఆ రథానికి 8 తెల్లగా ఉన్నటువంటి ఎద్దులు కట్టి ఉన్నాయట ఈసారి రథానికి. అలా కనిపించింది. ఇహోపయాత కాకుత్సహ సీతయా సహ భార్యయ. ఆ రథం ఎక్కి రాముడు భార్య అయినటువంటి సీతతో కలిసి ఇక్కడికే వచ్చాడు తిన్నగాను. శుక్లమాల్యాంబరధరో లక్ష్మణేన సహా ఆగతః. సీత, లక్ష్మణుడు, రాముడు వాళ్ళ ముగ్గురు కూడా లక్ష్మణుడితోనూ సీతతోనూ కలిసి తెల్లటి మాల్యాంబరధరం, తెల్లటి దుస్తులు ధరించినటువంటి వాళ్ళై, ఆ తెల్లది మాల అంటే తెల్లగా ఉన్నటువంటి మాలలు, అంబరం అంటే వస్త్రము, ఇవి ధరించినటువంటి వాళ్ళై ఇక్కడికి వచ్చారు. తతో అన్యత్ర మయా దృష్టో రామ సత్యపరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ వీర్యవాన్. అప్పుడు మళ్ళీను అలా ఇక్కడికి వచ్చారు, ఈ ప్రదేశానికి లంకకి ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత మరొక దృశ్యం కనిపించింది. తతో అన్యత్ర మరో చోట వాళ్ళు ఇక్కడికి రావడం అనేటువంటిది ఆ ఎడ్లుతో కూడినటువంటి ఆ రథం ఎక్కి వచ్చారు. మళ్ళీ ఇంకో దృశ్యం ఇంకో చోట కనిపించింది. ఏమిటంటే రామ సత్యపరాక్రమ, సత్యపరాక్రముడైనటువంటి రామచంద్రుడు భ్రాత్ర లక్ష్మణేన సీతయా సహా తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితోనూ భార్య అయినటువంటి సీత సూర్యకాంతితో విరుగుతున్నటువంటి పుష్పక విమానాన్ని ఎక్కి ఉత్తరాం దిశమాచ్య ప్రస్థిత పురుషోత్తమ. ఉత్తర దిక్కువైపు చూస్తూ ఉత్తర దిక్కువైపుకి వెళ్ళట. అలా కనిపించింది. మూడో మళ్ళీ అన్నమాట.
ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణుపరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా సహ భార్యయా. ఈ విధంగా స్వప్నంలో నాకు రాముడు ఎలా కనిపించాడంటే విష్ణు పరాక్రమః, విష్ణులాగా పరము అనేటువంటి దాన్ని ఆక్రమించినటువంటి వాడు. అంటే అర్థం ఏమిటి? పరం అంటే అన్నిటికంటే హయ్యెస్ట్ అని అర్థం పరం అంటే. పరాక్రమం అంటే మనం బాగా బలం, అందరినీ కొట్టేటువంటి శక్తి, అదిగా పరాక్రమం అంటే. ఆక్రమించినటువంటి పరమ ఆక్రమం అంటే పరమైనటువంటి దాన్ని ఆక్రమించినటువంటి వాడు. దానికంటే పైన ఇంకేముండదు. మనకి వేదంలో కూడా విష్ణు సూక్తాల్లో పరమాత్రయా తన్వా వృధాన నతేవ హిత్వమన్వస్నువంతి అని చెప్తుంది విష్ణు సూక్తాల్లో, ఋగ్వేదంలో. విష్ణుమూర్తిని గురించి మాత్రయా పరహ, మా కొలతలకు అతీతమైనటువంటి విధంగా వృధాన, అలా నువ్వు ఆవరించి ఉన్నావు అంతటా కూడాను అని. అలాగైనా విష్ణు పరాక్రమ, విష్ణు అంటే ఇక్కడ విష్ణువు లాంటి పరాక్రమం అని కాదు. మామూలుగా మన విష్ణువు లాంటి పరాక్రమం, విష్ణువు యొక్క పరాక్రమమే, విష్ణువే కదా ఆయన సాక్షాత్తు. అందుకని అలా కనిపించట. నహి రామో మహాతేజ శక్యో జేతుం సురాసురై రాక్షసైర్వా పిచార్ అన్యైర్వా స్వర్గ పాపజనైర్వా. ఎలాగైతే పాపాచరణం కలిగినటువంటి వాడు స్వర్గాన్ని ఎలా అయితే జయించలేరో, దాన్ని చేరుకోలేరో, అలాగా సురాసురై, సురలు కానీ అసురులు కానీ రాక్షసులు కానీ అన్యాహ ఇంకెవరైనా కానీ సరే, నహి రామో జేతుం శక్య, ఎవరు కూడా రాముణ్ణి జయించడానికి ఎవరికి కూడా శక్తి ఉండదు. ఎవరి చేత సాధ్యం కాదు రాముణ్ణి జయించడం అనేటువంటిది అని చెప్పి అక్కడికి ఒక ఫేజ్ అయింది ఆవిడ యొక్క స్వప్నం. అంటే మొదట కనిపించిందంతా కూడా రాముడు, లక్ష్మణుడు, సీత గురించి కనిపించినటువంటి భాగం స్వప్నంలో. ఇప్పుడు ఇందులో చూడండి, ఈ త్రిజటా స్వప్నం అనేటువంటిది చాలా విశేషమైందని మనం చెప్పుకుంటున్నాం. ఆవిడ పేరు త్రిజట, 3 అంటే ఏమిటంటే 3గా ఉన్నటువంటి జట కలిగినటువంటిది. జట అంటే అల్లుకున్నటువంటిది అని అర్థం. మనం మామూలు జడ అని తెలుగులో అంటాం, సంస్కృతంలో జట అంటాం. జట అంటే ఇలా ఒకదానికొకటి అల్లుకోవడం అనేటువంటిది. త్రిజట అంటే 3 భాగాలుగా అల్లుకునేటువంటిది. కాబట్టి అంటే ఇక్కడ ఈ 3 భాగాలుగా అల్లుకోవడం అనేటువంటిది ఉంటే అలా అది కూడా ఒక విశిష్టత ఉంది. అసలు ఒక తమాషా ఉంది. మనకి ఇప్పుడు కూడా త్రివేణి సంగమానికి వెళితే అక్కడ ఒక సంప్రదాయం ఉంది. భార్యాభర్తలు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ భర్తని భార్యకి జడవేయమంటారనమాట. అది ఎందుకు చేస్తారు ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మామూలుగా దాని విశిష్టత తెలియపోయినప్పటికీ అది చేస్తూ ఉంటారు. అక్కడ త్రివేణి సంగమం, వేణి అంటే కూడా జుట్టనే అర్థం. అక్కడ 3 నదులు, పుణ్యనదులు కలిసినటువంటి చోటు అని. కానీ 3 నదులు కలిసినట్టుగా ఉంటాయి, కానీ అవి 2 కనబడుతూ ఉంటాయి. గంగా, యమున కనబడతాయి మనకి విడిగా, సరస్వతి కనబడదు. దానికి జడకి పోలిక ఏమిటండి అంటే, రోజు జడ వేసుకుంటారు కదా స్త్రీలందరూ, 3 పాయల్ని వేస్తారు కానీ కనబడేవన్నీ 2. అవునా కాదా? చక్కగా దువ్వుకొని 3 పాయలుగా తీసి 3 పాయల్ని అల్లుతారు. జట అంటే అలబడేటువంటిది కాబట్టి జట అంటారు దాన్ని. 3 పాయలు అల్లుతారు. మరి అందులో 3 కనబడతాయి, ఎప్పుడు 2 కనబడతాయి, ఎప్పుడు ఎక్కడ చూసినా సరే. అది విచిత్రం. అలాగా 2 నదులే కనబడతాయి, 3వ నది కనబడదు. ఇది దేనికి చిహ్నమో తెలుసునా? మన వెన్నెముకలో ఉన్నటువంటిది ఇడా పింగళ అనేటువంటి నాడులు ఉన్నాయి.
వాటి మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా నాడి అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఒకటి సూర్యనాడి, ఇంకోటి చంద్రనాడి, ఆ మధ్యలో ఉన్నటువంటి సుషుమ్నా అనేటువంటిది అగ్నినాడి. ఈ సూర్యనాడి చంద్రనాడి రెండు పక్కల ఉంటాయి కాబట్టి సూర్యచంద్రుల్లాగా కనబడతాయి, కానీ అగ్నినాడి లోపల అంతర్గతంగా ఉంటుంది. అందుకని అది బయటికి కనబడదు, కానీ మూడు ఉంటాయి. ఆ అగ్నినాడి అనేటువంటి సుషుమ్న అనేటువంటిది ఏదైతే ఉందో దానిలోనే ఉన్నటువంటి శక్తే మహాశక్తి అనేటువంటి కుండలిని. ఇప్పుడు ఈవిడ త్రిజట. ఈవిడ కూడా అంటే ఏమిటి, ఈవిడికి కూడా ఈ స్వప్నం, ఇంత దివ్యమైనటువంటి స్వప్నం రావడం, రాముడు పరమాత్మ అనేటువంటి అనుభవం కలగడం, సీతామ్మవారు ఆవిడ కూడా జగన్మాత అనేటువంటిది ఆవిడ రావడం అనేటువంటిది ఉందే, అది ఎలా కలిగింది ఆవిడకంటే సీతామ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఈవిడికి కూడా ఆ దివ్యమైనటువంటి స్థితి కలిగిందనమాట. అంటే ఆ కుండలినిగా ఉన్నటువంటి అమ్మవారు మహాశక్తి అనేటువంటిది ఆవిడ అనుభవం కలిగింది. ఆ మూడు జటలుగా ఉన్నటువంటిది, మూడుగా అల్లుకున్నటువంటిది ఒక ఆ జట కలిగినటువంటి ఆ పేరు కూడా సరిపోయింది ఆవిడ త్రిజట అని. అది అక్కడ ఉన్నటువంటి విశేషం. ఇప్పుడు ఇక్కడ అన్నటువంటి ఆ త్రిజట యొక్క ఆ స్వప్నం అనేటువంటిది ఉందే, మొదట ఏనుగు దంతంతో చేయబడినటువంటి పలకి, దానికి సహస్రము అనేటువంటి గుర్రములు కట్టబడి ఉన్నాయి. అదేమిటండి పల్లకి గుర్రాలు కట్టడం ఏమిటి, తమాషాగా ఉంటుంది మనకి. అది దివ్య స్వప్నం. అది మొదట ఏంటంటే ఆ స్వప్నం దివ్యమైందని తెలియడానికి గుర్తు ఏంటంటే శుక్లమాల్యాంబరధరులు, అక్కడ రామచంద్రుడు, లక్ష్మణుడు, తర్వాత సీతామ్మవారు ముగ్గురు కూడా తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారనేటువంటిది ఒకటి. తర్వాత ఈ అంతరిక్షంలో నడుస్తున్నటువంటి ఈ పల్లకి అంటే హయ్యెస్ట్ ప్లేన్ నుంచి వస్తున్నటువంటిది అనమాట. మరి రాముడు అనేటువంటిది ఆయన అక్కడి నుంచి వచ్చినవాడు కదా, సీతామ్మవారు కూడా అక్కడి నుంచి వచ్చింది. తర్వాత వాజి సహస్రం అంటే 1000 గుర్రాలు. గుర్రం అనేటువంటిది దేనికి సూచకం అంటే సూర్యుడి యొక్క కిరణాలకు కూడా గుర్రాలు అనేటువంటిది. అందుకని సప్తాశ్వ అంటారు సూర్యుడిని. సప్త గుర్రాలు, 7 గుర్రాలు కట్టి ఉంటాయి సూర్యుడు రథానికి. సప్తాశ్వ రథం ఆరూఢం అంటారు కదా. ఈ 7 గుర్రాలు అనేటువంటిది ఏమిటంటే భూమి మీద ప్రసరించేటువంటి 7 కిరణాలు 7 గుర్రాలుగా వేదంలో ఉన్నటువంటి సంప్రదాయం. వేదం అలా చెప్తుంది అన్నమాట. వేదంలో ఆయనకు ఉన్నటువంటి కిరణాలు సహస్రం, అవి 7 కాదు. కానీ ఈ భూమి మీదకి 7 కంటే కిరణాలు పడకూడదు. పడితే 7 కంటే కిరణాలు భరించలేదు భూమి. ఈ ఫిజికల్ మ్యాటర్ అనేటువంటిది ఉందే 7 కిరణాలని, ఇన్ఫ్రా రెడ్, అల్ట్రాస్ వైలెట్ అనేటువంటిది అటు ఇటు ఉన్నటువంటి దానికంటే పైన దీనికంటే కింద అంటారు చూసారా. ఆ కిరణాలు అనేటువంటి డైరెక్ట్గా భూమి మీదకి 7 కిరణాలలా పడవు, అవ్యక్తంగా ఉంటాయి. ఇది వేదంలో ఒక పెద్ద కథ కూడా ఉంది దీని గురించి. అది తర్వాత ఎప్పుడైనా చెప్పుకుందాం. కానీ ఇక్కడ ప్రస్తుతం ఏంటంటే సహస్రవాజి అంటే 1000 గుర్రాలతో ఉన్నటువంటి ఇది. ఈ సహస్ర అనేటువంటిది కూడా ఏమిటి, ఒక మంత్రం. సహస్ర అనేటువంటి దాంట్లో సకారం హకారం రేభతో కూడినటువంటి ఒక మహామంత్రం ఇది. అందులో చూడండి మనకి పురుష సూక్తం, స్త్రీ సూక్తం ఉన్నాయి. ఆ పురుష సూక్తం ప్రారంభమైనాక సహస్ర శీర్ష పురుష అని ప్రారంభమవుతుంది. తర్వాత అంటే పురుష సూక్తం సకారంతో ప్రారంభమైంది. శ్రీ సూక్తం అమ్మవారిది హకారంతో ప్రారంభమైంది. ఎందుకని హిరణ్యవర్ణాం హరిణీం అని హకారంతో ప్రారంభమైంది. ఇది అయ్యవారు అమ్మవారితో వాళ్ళిద్దరి యొక్క ఒకే శక్తి అయినటువంటిది ఏదైతే ఉందో ఆ దానికి సంబంధించినటువంటి మంత్రం సహస్ర అనేటువంటిది. అదే మనలో అన్నిటికంటే అత్యుత్తమమైనటువంటిదిగా పనిచేసేటువంటి కేంద్రం కూడా సహస్రారం అంటారు. సహస్రదళ పద్మస్థ అంటారు అమ్మవారిని. అలాగా ఉన్నటువంటిది కనబడిందంటే అక్కడ
దాన్ని ఎక్కి వచ్చేట ఆయన రామచంద్రుడు. ఆయన కూడా లక్ష్మణుడు ఎలాగ ఉంటాడు, ఎందుకంటే ఆయన యొక్క శయ్య కదా ఆదిశేషుడు ఆయన. అందుకని వాళ్ళిద్దరు కూడా ఆ సహస్రవాజి అంటే 1000 గుర్రాలతో ఉన్నటువంటి పల్లకీని ఎక్కొచ్చారు అని దాంట్లో ఆ దివ్యమైనటువంటి స్థితి, చాలా హయ్యెస్ట్ ప్లేన్ నుంచి వాళ్ళు వచ్చారు అనేటువంటిది కనబడుతుంది అనమాట. దానికి చిహ్నం అది, అలా రావడం అనేటువంటిది. అందులో వాళ్ళు అంతరిక్షం అనేటువంటిది అంటే స్పేస్, ఆకాశం అనేటువంటి దాంట్లోంచి వచ్చారన్నమాట. ఆకాశం అనేటువంటిది ఏమిటి? భగవంతుడి యొక్క, మనకు ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ఆకాశ శరీరం బ్రహ్మ అని చెప్తాయి. బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మమైనటువంటి ఆయన యొక్క శరీరం ఏంటంటే ఆకాశమే ఆయన శరీరం. అంటే అన్నీ కూడా ఆకాశంలోనే ఉంటాయి అంతర్లీనంగా. ఆకాశంలోంచే బయటికి వ్యక్తం అవుతాయి, మళ్ళీ ఆకాశంలోకే లీనం అవుతాయి. అందుకని సర్వమిత్యాకాశే అని ఉపనిషత్తులో మంత్రం. అంతా కూడా ఆకాశమునందే ఉంటుంది అని. అందుకని ఆకాశమే తన శరీరంగా కలిగినటువంటి వాడు. ఇక్కడ అంతరిక్షం నుంచి అంతరిక్షంలో వస్తున్నటువంటిది అనమాట. అలా కనిపించింది పల్లకి. అలాగే సీత కూడా శుక్లాంబరధర ఆవిడే. అంటే ఏమిటి శుక్లాంబరధర అంటే దివ్య స్త్రీ అని అర్థం. వారి పిచ్చివాళ్ళారా, మీరు చూస్తున్నటువంటిది ఇదే మలినమైనటువంటి ఆ వస్త్రం ధరించి ఇక్కడ మన ఎదురుగుండా ఉండి చేతగానటువంటి మానవ స్త్రీ అనుకుంటున్నారా మీరు? కాదు, ఆవిడ దివ్య స్త్రీ అని చెప్పి వాళ్ళకి చెప్పడం అనమాట ఆవిడ. తర్వాత శ్వేత పర్వతమా స్థిత, తెల్లని పర్వతం పైన శిఖరం మీద ఉంది రాముడితో కలిసి. రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయధ అంటే దివ్యమైనటువంటి వెలుగుతో రాముడితో కలిసి ఉంది. అంటే అర్థం తప్పకుండా రాముడు సీత కలుసుకుంటారు. మీరు అనుకున్నట్టుగా రాజు అయినటువంటి రావణాసురుడు అనుకున్నట్టుగాను రాముడు ఎక్కడ ఉన్నాడు, రాలేడు అనుకుంటున్నారు పిచ్చివాళ్ళారా. రాముడు ఇక్కడికి వచ్చి తీరుతాడు. ఏం కళ అలా వచ్చింది చెప్తోందనమాట ఆవిడ. అది మొదటి దశలో మొదట కనిపించినటువంటి దృశ్యం. ఆ దృశ్యం మారిన తర్వాత చతుర్దంతం మహాగజం, 4 దంతాలతో ఉన్నటువంటి ఒక పెద్ద గజము అంటే ఏనుగు ఎక్కి రాఘవ ఆరూఢ దాని మీద ఎక్కువ వచ్చాట ఆయన శీల సంకాశం. అప్పుడు కూడా సూర్యుడిలాగా వెళ్ళిపోతున్నారు రామలక్ష్మణుడిద్దరు. అలాగే తెల్లని దుస్తులు కలిగినటువంటి వాళ్ళ వస్త్రాలు. మళ్ళీ జానకి దగ్గరికి వచ్చారు, అమ్మవారి దగ్గరికి వచ్చి తతస్తస్య నగస్యాగ్రే ఆకాశస్తస్య దంతినః. ఆ ఏనుగు ఎక్కడ నిలిచింది? ఆకాశంలో నిలిచి ఉంది. అక్కడే భర్త పరిగృహీతస్య, రాముడు ఆవిడని పట్టుకొని పైకి ఎక్కించాట. ఆ ఏనుగు అనేటువంటిది ఏమిటి అనేటువంటిది అంటే ఆ ఏనుగు ఒక దివ్యమైనటువంటిది. ఆ ఏనుగు ఇంద్రుడి యొక్క వాహనం కూడా. తెల్లటి ఏనుగు కూడా తెల్లటిది. దాన్ని ఐరావతం అంటారు. ఐరావతం అనేటువంటిది ఏమిటంటే ఒక ఒక వెలుగు, చాలా పెద్ద వెలుగు అనమాట అది. ఇంద్రుడు మేఘాధిపతి అయిన ఆ మేఘాధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క వాహనం అయినటువంటిది ఐరావతం. ఆ ఇంద్రుడి యొక్క శక్తి ఐంద్రి అనేటువంటి శక్తి. మనకి మేఘాలలో కనిపించేటువంటి తెల్లటి మెరుపు ఏదైతే ఉందో ఆ మెరుపే ఆ ఏనుగు అనేటువంటి శక్తి కూడా. అందువలన ఆ ఏనుగు చాలా దివ్యమైనటువంటిది. నిన్న మనం కొంత చెప్పుకున్నాం. ఆ గజము అనేటువంటిది ఉందే సంఖ్యాదేని ప్రకారం అది 8 అనేటువంటి సంఖ్య. తర్వాత అది చతుర్దంతి, 4 దంతాలు ఉన్నాయి. ఈ 4 దంతాలు ఏమిటి అంటే 4 అనేటువంటి సంఖ్య కూడా అక్కడ అన్నమాట. ఈ 4 8 32. ఈ 32 అనేటువంటిది ఏమిటి?
మనకి గాయత్రి మంత్రం ఉంది. ఆ గాయత్రి మంత్రం అనేటువంటి దానికి 3 పాదాలు ఉంటాయి. ఇందాక త్రిజట అనేటువంటి దానిలో కూడా ఈ 3 అనేటువంటిది ఎక్కడ 3 పాదాలు. మామూలుగా అయితే 4 పాదాలు ఉండాలి, కానీ ఇక్కడ గాయత్రి ఛందస్సు లేదా గాయత్రి మంత్రానికి 3 పాదాలు ఉండి పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. అవి 24 అక్షరాలు. అందుకని చతుర్వింశత్యక్షర అంటారు. అదే కాకుండా అంటే అది మామూలుగా అందరూ చేసుకునేటువంటి, మనం ఉపదేశం పొంది చేసుకునేటువంటి గాయత్రి మంత్రానికి అలాగా 24 అక్షరాలు ఉంటాయి, 3 పాదాలు ఉంటాయి. దీని యందు మనం ఈ గాయత్రి అనేటువంటి ఆ ఉపాసనలో మనం కనుక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందంటే సాధనలో చాలా ఉన్నత స్థితి పొందినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ ఉన్నత స్థితి పొందినటువంటి వాళ్ళకి ఈ గాయత్రి మంత్రంలో ఇంకొక పాదం కూడా దానికి కలిపి ఉంటుంది. ఇంకొక 8 అక్షరాలతో కూడినటువంటి పాదం. అది పరో రజసి సావదోం అనేటువంటి 8 అక్షరాలతో కూడినటువంటిది గాయత్రి మంత్రం. అంటే మనకి భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి అని 24 అక్షరాలు. తర్వాత పరో రజసి సావదోం అనేటువంటిది కూడా కలుపుకొని మొత్తం 32 అక్షరాలు అవుతాయన్నమాట. అది అంటే అక్కడ 8 × 4 అంటే 32. అంతకుముందు 8 × 3 24 అయింది. ఇప్పుడు ఇంకో 8 మనకి కలిసిందనమాట. దీన్ని ఏమంటారంటే పూర్ణ గాయత్రి అంటారు. ఇది ఎందుకు ఈ 32 అక్షరాలు ఏమిటి అనంటే సృష్టిలో 32 తత్వాలు ఉంటాయి. ఈ మొత్తం మన సృష్టికి అంటే సృష్టిలో మనం భాగమే. మనలో కూడా ఈ 32 ఇవన్నీ కూడా ఆ తత్వాలు ఉంటాయి. వాటికి ఆ 32 అనేటువంటి దాని సంకేతం. ఏమిటా 32 అంటే? ఒకటి అవ్యక్తము. సృష్టి అనేటువంటిది అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి వస్తుంది. అందుకని మొదటిది అవ్యక్తం. ఆ అవ్యక్తంలోంచి మొదట వచ్చేటువంటిది మహత్ అంటారు. ఆ మహత్ అనేటువంటిది మనకి అన్బౌండ్ స్పేస్ అంటారు అన్నమాట. మహదాకాశం అంటారు దాన్ని. ఆ తర్వాత దాంట్లోంచి ఏమొస్తాయి? పంచభూతాలు వస్తాయి. పృథివీ ఆపస్ తేజో వాయుర్ ఆకాశాలు అనేటువంటివి పంచభూతాలు వస్తాయి. ఆ పంచభూతాలు అనేటువంటివి ఏర్పడిన తర్వాత పంచతన్మాత్రలు అనేటువంటివి వస్తాయి. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనేటువంటివి పంచేంద్రియ శక్తులు అన్నమాట. అవి ఏర్పడతాయి. ఆ తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 10 ఇంద్రియాలు అనేటువంటివి. తర్వాత ఇంకా అంతఃకరణ చతుష్టయం. ఏమిటండి? మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం అనేటువంటివి. ఇవి ఇంకాను పంచ ప్రాణములు అనేటువంటివి, 5 ప్రాణ స్పందనలు అనేటువంటివి ఉంటాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు అనేటువంటివి. ఇవన్నీ కూడా ఎవరి నుంచి ఉద్భవిస్తాయో, ఎవరి యందు వర్తిస్తాయో, అంతర్యామిగా ఎవరు ఉంటాడో ఆయన పరమాత్మ లేక పురుషుడు అయినటువంటి వాడు. ఇవన్నీ కూడితే 32 వస్తాయన్నమాట. ఆ 32 ఈ సృష్టిలో ఉన్నటువంటి మొత్తం తత్వాల యొక్క సంఖ్య. అలాగా సీతారాములు వాళ్ళు రాముడు లక్ష్మణుడు వాళ్ళు ఎక్కినటువంటి రథం ఉందే, అది 8. ఈ తర్వాత 8 తెల్లని గుర్రాలు, తెల్లని ఎద్దులు పొంచబడి ఉన్నాయి అని చెప్పింది కదా. అవి ఏమిటంటే ఆ 8 ఏమిటి? ఇక్కడ ఈ ఎద్దులు ఏమిటి? తెల్లని ఎద్దులు ఏమిటి? 8 ఏమిటి? ఎద్దు అంటే మనలో
ఋషభం, ఎద్దుని సంస్కృతంలో ఏమంటారు? ఋషభము అంటారు. అంటే అర్ర అనేటువంటిది శబ్దం అన్నమాట. దాన్ని రేభము అంటారు. మన వేదంలో కూడా ఆ ఋషభం అనేటువంటిది మంత్రాలు యశ్చందసాం వృషభోరవీతి అనేటువంటి మంత్రాలు ఉన్నాయి. ఆ వేదంలో ఋషభం అంటే రేభం శబ్దం. మన కంఠం ఏదైతే ఉందో కంఠంలో స్వరపేటికలు ఉంటాయి. ఆ స్వరపేటికల నుండి ఒక రాపిడితో రేభం అనేటువంటిది వస్తుంది. ఋషభం, దాన్ని ఋషభం అంటారు. ఆ ఋషభం అనేటువంటిది ఎవరికి వాహనం అంటే శివుడికి వాహనం. అందుకని తెల్లగా ఉంటుంది నంది, తెల్లగా ఉంటాడు. తెల్లని ఎద్దుగా మనం చూస్తాం ఇప్పుడు నందిని. అది ఏమిటంటే మనలో శబ్దం అనేటువంటిది రావడానికి మొట్టమొదటి రేభం అన్నమాట. ఇది దాంట్లోంచి ఎన్ని స్వరాలు వస్తాయంటే 7 స్వరాలు వస్తాయి. మరి సంగీతంలో సరిగమ పద నిస అనేటువంటి ఆ సరిగమ పద అనేటువంటి 7ను మళ్ళీ షడ్జమంలో ప్రారంభమయ్యేటువంటి సా అనేటువంటిది, అది మొత్తం 8 అన్నమాట. ఆ స్వరాలు అనేటువంటివి దానికి మూలమైనటువంటిది. అన్ని స్వరాలు దేంట్లోంచి వస్తాయో ఆ ఋషభం అనేటువంటి రేభం ఉందే, ఆ రేభం అనేటువంటిది ఓంకారానికి సంకేతం అన్నమాట. అందుకని ఓం అనేటువంటిదే మొట్టమొదట. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఓం అనేటువంటిది ఆ బ్రహ్మ ఉచ్చరించి, బ్రహ్మగారు సృష్టిని బయటికి ఓం అని ఉచ్చరించాడు. మనకి ఉపనిషత్తులో కూడా ఓమితి బ్రహ్మ ప్రసౌతి, ఓం అనేప్పటికీ ఆయన అసలు సృష్టికర్త, పరమాత్మ నుంచి సృష్టికర్త అంటే బ్రహ్మ కూడా ఓం అనే, ఇలా ఆయన మెడుకు వచ్చేప్పటికి ఓం అన్నట్టు. తాను ఎవరంటే ఓం అని. అలాగే మనలో కూడా ఓం అనేటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ఓం అనేటువంటిది వ్యక్తమయ్యేటువంటిది మొట్టమొదటి అక్షరం, దాని సంకేతం. తర్వాత ఈ 7 అనేటువంటివి ఉన్నాయే 7 వ్యాహృతులు అంటారు. 7 వ్యాహృతులు అంటే 7 ఉచ్చారణలు ఈ గాయత్రీ మంత్రంలో. అంటే గాయత్రీ మంత్రం భూర్భువస్సువః అనేటువంటి దానికి ముందు మనం 7 ఉచ్చారణలు అనేటువంటివి 7 లోకాలకి సంబంధించినటువంటివి. అవే ఓం భూ, ఓం భువః, ఓం సువః, ఓం మహా, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అని. ఈ మొట్టమొదటి ఓం అనేటువంటిది ఎన్నిసార్లు వచ్చింది? 7 సార్లు వచ్చింది. ప్రతిదానికి కూడా ముందు ఓం అని వస్తుంది. ఈ 7 సార్లు వ్యాహృతులకి ఓం అనేటువంటిది వచ్చిన తర్వాత అప్పుడు గాయత్రీ మంత్రం ప్రారంభంలో కూడా ఓం భూర్భువస్సువః అని మళ్ళీ ఓంతో ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజన్ ఏమిటంటే 24 అక్షరాలు కదండి అని ఎలాగని కంగారు పడుతూ ఉంటారు. ఈ భూర్భువస్సువః అని దానికి లెక్క వేస్తే ఓం అనేటువంటిది లేకుండా మంత్రం ఎలా అవుతుంది? అసలు ఓంకారం అనేటువంటిది లేకుండా ఇప్పుడు ఎన్ని ఓంలు వచ్చాయి? ఆ 7 వ్యాహృతులకి 7, మళ్ళీ గాయత్రి మంత్రంతో ఉన్నటువంటి మొదట్లో ఉన్నటువంటి 1, 8 మొత్తం. అలాగా ఆ 8 అనేటువంటిది ఆయన ముందున్నటువంటి, అలాగే 32 అనేటువంటి సంఖ్యకి ఎంత వ్యవహారం ఉంది. పైగా ఇంకొక విశేషం కూడా ఉంది. ఏంటో ఏమిటంటే హనుమంతుడు వచ్చాడు, ఆయన సీతాదేవిని ఆయన దర్శించుకున్నాడు. కానీ ఇప్పటిదాకా సీతాదేవి హనుమంతుడిని ఇంకా చూడలేదంటే ఆవిడ నడిపిస్తున్న ఆవిడ యొక్క అనుగ్రహంతోనే వస్తున్నాడు. కానీ ఇక్కడికి హనుమంతుడు భౌతికంగా వచ్చినటువంటి రూపం, హనుమంతుడు తన దగ్గరికి వచ్చాడు అనేటువంటిది ఇంకా చూడలే ఇప్పటిదాకా. ఇంకా ఇదంతా అయిన తర్వాత చూస్తుంది. అది ఏ సర్గలో సీతాదేవి హనుమంతుని చూడడం ఏ సర్గలో జరిగిందంటే 32 సర్గలో జరిగింది సరిగ్గా. అంటే వాల్మీకి మహర్షి వేద కవి అనడానికి ఇంతకంటే అసలు మరొక ఇదేం లేదు. ఇదే ఉదాహరణ, ఇదే నిర్ధారణ. అంటే ఏమిటి? వేదాన్ని మొత్తాన్ని రామాయణంలో అలా తీసుకొచ్చి పెట్టాడనమాట ఆయన. అది వాల్మీకి మహర్షి అంటే. అది వాల్మీకి వ్యాసులు వాళ్ళిద్దరూ
వాళ్ళిద్దరు పూర్తిగా వేద కవులైనటువంటి వాళ్ళు. అందుకని ఏ అధ్యాయంలో ఏది వచ్చిందో అనేటువంటిది ఆ లెక్క ప్రకారం వచ్చిందన్నమాట. అది త్రిజట అనేటువంటి ఆవిడ యొక్క స్వప్నంలో ఇంత వ్యవహారం ఉంది. అలాగా ఆ స్వప్నం అనేటువంటిది, ఆ స్వప్నంలో ఒకదాని తర్వాత పైగా ఇక్కడ కూడా ఏమిటి, ఆయన ముందు ఎలా వచ్చాడో అంతరిక్షంలో అలా కనిపించాడు ఆయన. ఆ అంతరిక్షంలో కనిపించినటువంటి ఆయన ఆ పలకీలో రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు. వచ్చాక అలా వచ్చి ఈ శ్వేత పర్వతం మీద వచ్చారంటే మనలో ఉన్నటువంటి హయ్యెస్ట్ దీనికి వచ్చారు. అక్కడ సీతాదేవి అక్కడ ఉంది కదా, సీతాదేవిని ఆ తర్వాత ఏనుగు మీద వచ్చి కిందకు వచ్చి అంటే ఏమిటి అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కిందకు వచ్చారు. ఇంకా కిందకు వచ్చిన తర్వాత సీతాదేవి అని ఎవడో ఎక్కించుకున్నారు. ఆ కిందకు వచ్చి ఈ ముగ్గురు కలిసి వచ్చినటువంటిది ఈ 8 ఋషభములు ఆ ఎడ్ల చేత ఉన్నటువంటి దాని శ్వేతం తెల్లగా ఉన్నటువంటి ఎద్దుల చేత ఉన్నటువంటి దాని మీద ఎక్కారు. అంటే ఏమిటి అక్కడి నుంచి ఇంకా కిందకి వచ్చి మనకి ఉచ్చారణ స్థానం ఏదైతే ఉందో అక్కడ దాకా ఆ కిందకి వచ్చారనమాట. అంటే హయ్యెస్ట్ ప్లేన్ నుంచి కిందకి వస్తున్నారనమాట. అలా వచ్చి లంక మీద వచ్చి నుంచున్నారు. ఆ లంక మీద నుంచుని అయిన తర్వాత ఏం చేశాడు, చివరి ఏమెక్కారు, పుష్పకం ఎక్కారు. అంటే అర్థం ఏమిటి, లంకకి వచ్చి రాక్షసనాశనం అయిపోయిన తర్వాత పుష్పకం ఎక్కుతారు కదా. అప్పటిదాకా పుష్పకం ఎవరి కంట్రోల్లో ఉంది, రావణుడి కంట్రోల్లో ఉంది. ఇప్పుడు పుష్పకం వాళ్ళు ఎక్కారంటే అర్థం ఏంటి, వీడు వెళ్ళిపోయిన తర్వాతే మరి. అంటే ఏమిటి, రావణాసురుడు ఉండడు అనేటువంటిది ఖాయం అన్నమాట. అది అంటే లంక అంతా కూడా అలా ఇదైపోతుంది, రావణాసురుడు ఉండడు. అంటే ఇప్పుడు ఏమిటి, ఈ స్వప్నంలో మనకు ఆ మొదట ఇప్పటిదాకా ఉన్నటువంటి మొదటి భాగంలో, అంటే మొదట ఉన్నటువంటి దృశ్యాలు అదంతా మొదటి భాగం ఇప్పటిదాకా. ఇదంతా కూడా ఇదేం సూచిస్తుంది, రాముడి యొక్క విజయాన్ని సూచిస్తుంది. పైగా రాముడు పుష్పక విమానం ఎక్కి లక్ష్మణుడు సీతా వీళ్ళు ఎక్కి ఉత్తర దిక్కుగా బయలుదేరి వెళ్ళిపోయారట. ఉత్తరం దిక్కు అంటే అర్థం ఏమిటి, ఉత్తరం అన్నిటికంటే పైకి వెళ్ళేటువంటిది అని అర్థం. ఆ దేన్ని సూచిస్తుంది, ఉత్తరం అనేటువంటిది దివ్యమైనటువంటి స్థితికి వెళ్ళడం అనేటువంటి సూచిస్తుంది. అంటే ఏమిటి, రాముడు పుష్పక విమానం ఎక్కి రాముడు సీతా లక్ష్మణుడును ఉత్తర దిక్కుగా వెళ్ళారంటే లంకలో ఈ విజయం సాధించి వాళ్ళిద్దరూ కలిసి మళ్ళీ వాళ్ళ చివరికి వాళ్ళ యొక్క ధామం అయినటువంటి వైకుంఠం అనేటువంటి దానికి చేరతారు అనేటువంటిది. అంటే లక్ష్మీనారాయణులే, ఆయన ఆదిశేషుడును వాళ్ళ ముగ్గురు కలిసి ఇలా వచ్చారు అనేటువంటిది ఈ మొత్తానికి సంకేతం అన్నమాట. ఎంత వ్యవహారం ఉంది ఆవిడ యొక్క ఆ స్వప్నానికి, దివ్య స్వప్నం అని, చాలా దివ్యమైనటువంటిది. ఇప్పుడు ఈ స్వప్నంలో రెండో భాగం చెప్తోంది ఆవిడ. అది ఇంకా అయిపోలేదు స్వప్నం. అటమోటిది చాలా దివ్యమైనటువంటి భాగం. అంటే ఇది చాలా స్పష్టంగా రాముడి యొక్క విజయం, సీతారాముల కలయిక, రాముని యొక్క విజయము అనేటువంటిది స్పష్టంగా సూచింపబడుతోంది. ఇప్పుడు రావణుడు కనిపిస్తాడు నెక్స్ట్ భాగంలో ఈ స్వప్నంలో. రావణశ్చ మయా దృష్టో, ఇప్పుడు రావణాసుడు కనిపించాడు. రాముడు గాను లక్ష్మణుడు సీత కనిపించడం దివ్యం కనిపించారు. ఇప్పుడు రావణశ్చ మయా దృష్ట, నాకు రావణుడు కూడా కనిపించాట. ఎలా కనిపించాడు, వాళ్ళు ఎలా కనిపించారు, వీళ్ళు ఎలా కనిపించాడు చూడండి. ముండస్థైల సముక్షిత, పూర్తిగా ముండితుడు. అంటే వాడి యొక్క అంతా కూడా తలంతా కూడా వెంట్రుకలంతా లేకుండా ముండితం అయిపోయింది. మరి అంతకుముందు ఏమిటి, మంచి బ్రహ్మాండంగా పెద్ద అలంకారం చేసుకుని పైన పెద్ద కిరీటం పెట్టుకుని అలా ఉన్నటువంటి వాడు కిరీటం అయినట్టు వాడు చుట్టే లేదు. ముండ తైల సముక్షిత, వాడు పూర్తిగా ఎలా ఉన్నాడంటే పూర్తిగా తైలముతో అంటే నూనెతో సముక్షిత, నూనెలో ముంచిపోయి, తలకి నూనె రాసుకోవడం కాదు, వీడు మునితమైనటువంటి తల మీద కాస్త నూనె రాసుకోవడం అలా కాదు, నూనెలో మునిగిపోయి ఉన్నట్టు వాడు. నూనెలో మునిగిపోయినట్టుగా వచ్చినటువంటి కళ అంటే దుస్వప్నం అన్నమాట. అది ఎవడైనా నూనెలో మునిగిపోయినట్టున్నా అంటే వాడు అయిపోతున్నాడని అర్థం కళ్ళలో. అందుకని రావణాసురుడు నూనెలో మునిగిపోతున్నట్ట పూర్తిగాను.
ఇంకా ఎలా ఉన్నాడు, రక్తవాసా పిబన్ మత్త కరవీర కృతస్రజ. రక్తవాస, ఎర్రని దుస్తులు కట్టుకున్నట్టు వాడు. మరి వాడు రజోగుణం పూరితుడు కదా, వాడు రజోగుణంకి చిహ్నం ఎరుపు రంగు. అందుకని ఎరుపు రంగు అనేటువంటిది మాస్టర్ గారు స్పిరిచువల్ సైకాలజీ అనేటువంటి దాంట్లో అక్కల్ట్ కీబోర్డ్ అని ఒక చాప్టర్ ఇచ్చారు. అందులో కలర్స్ అనేటువంటి దానిలో ఇచ్చారు. ఏమనంటే ఏ రంగు మనం ధ్యానం చేయాలి, ఏ రంగు ధ్యానం చేయకూడదు, మనం వాడేటువంటి దుస్తులు కానీ అవి కూడా ఏ రంగు వేసుకోవచ్చు, ఏ రంగు వేసుకోకూడదు, ఎందుకు వేసుకోకూడదు, ఇవన్నీ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా శాస్త్రం ప్రకారం. అందుకని ఎరుపు రంగు అనేటువంటిది రజోగుణాన్ని సంకేతం. కానీ రజోగుణంతో పుట్టినటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళకి ఎరుపు రంగే ఇష్టం అవుతుంది. అది ఉన్నటువంటి చిత్రం. ఆ ఎరుపు రంగు వేస్తున్నారంటే వాడు ఆ రజోగుణం ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని ఎరుపు రంగు అనేటువంటిది మంచిది కాదు. అంటే సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి ఎరుపు రంగు మంచిది కాదని అర్థం కాదు. మనం వాడడం అనేటువంటిది, మనం ఎరుపు రంగు ధ్యానం చేసామనుకోండి, రజోగుణం ఇంకా ఉద్దీప్తం అవుతుంది. ధ్యానంలో కూడా ఎరుపు రంగుని ధ్యానం చేయకూడదు అలాగనమాట. అలాగే నలుపు రంగు ఉందనుకోండి, తమో గుణానికి చిహ్నం అది. అది ప్రళయానికి చిహ్నం. అందుకని నలుపు రంగు కూడా వేసుకోవద్దని చెప్పారు ఎవరిని కూడా నలుపు రంగుని ధ్యానం చేయకూడదు, నలుపు రంగు అనేటువంటిది. ఎందుకంటే మనకి రాత్రి అంటే ఏమిటి, రాత్రి అంటే మనకి తెలియనటువంటిది. నలుపు రంగు అంటే ప్రళయం అన్నమాట అది. అందుకని ఇంకా చాలా చెప్పారనుకోండి. ఇక్కడ మనకి అంతవరకు అంటే శాస్త్రంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఇందులో ఉన్నటువంటిది కనబడుతూ ఉంటాయి మనకు. అందుకని వీడు రక్తవాసాహ పిబన్ మత్త, బాగా తాగేసేసి మత్తులో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత వాడు కరవీర కృతస్రజ, వాడు మెళ్ళలో ఒక మాల ఉంది, పుష్పమాల. ఏ పుష్పాలు ఎర్రగా ఉన్నాయి, ఎర్రగన్నేరు మాల వేసుకున్నట్ట. అంటే ఎర్రగన్నేరు మాల వేసుకుంటే అర్థం ఏమిటంటే వాడు ఇంక పోతాడని అర్థం. ఎందుకని గన్నేరు అనేటువంటి విషం, గన్నేరు కాయ తింటే చనిపోతారు. ఎందుకని గన్నేరు అది మంచిది కాదు, చూడడానికి బాగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది, అందంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ అందుకనే గన్నేరు మాలలు మన పూజలో దేవుడికి పూజ మాల వేసేప్పుడు గన్నేరు వేయకూడదు తెలిసినటువంటి వాళ్ళు. అలాగే విమానాత్ పుష్పకాద్ అద్య రావణ పతితక్షితౌ. ఇంకా ఏం కనిపించింది, రావణాసురుడు పుష్ప విమానం ఎక్కి వాడు మంచి టీవీగా వెళుతూ ఉంటాడు కదా, ఇవాళ అద్య అంటే ఇవాళ దాని నుంచి కిందకి భూమి మీద పడిపోయాట. అంటే అర్థం ఇహ దాన్ని ఎక్కేటువంటిది వాడికి అవకాశం లేదని అర్థం అన్నమాట. కృష్యమాణ స్త్రియా ముండో దృష్ట కృష్ణాంబర పునః. మళ్ళీ ఇంకో దాంట్లోనే చిన్న మార్పు వచ్చింది, ఇంకో ఫేజ్లో ఎలా కనిపిస్తున్నాడంటే స్త్రియా, ఒక స్త్రీ వాడిని పట్టుకుని లాగుతూ ఉంటా. అప్పుడు ఎలా ఉన్నట్ట, కృష్ణాంబర నల్లటి అంబరాలు కట్టుకున్నాడు. ఇది సార్ తమో గుణం. రాక్షసులందరికీ ఉన్నటువంటిది రజోగుణం ప్లస్ తమో గుణం, ఈ రెండు ఎక్కువగా ఉండే. అదేమిటంటే సత్వగుణం అనేటువంటిది ఏ కోశాన ఉండదు. ఇందాకటిది రామలక్ష్మణులు వాళ్ళందరితో కూడా తెల్లగా ఉన్నటువంటి తెల్లని మాలలు ధరించారు, తెల్లని అంబరాలు ధరించారు అని చెప్పారు. అదేమో సత్వగుణం, శుద్ధసత్వం అన్నమాట. అది పరమాత్మ కదా, ఆయన శుద్ధసత్వుడు ఆయన. ఇదేమో రజోగుణం తమో గుణం, కాసేపు రజోగుణం కాసేపు తమో గుణమును, ఆ రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ. అందుకని అలా రక్తమాల్యానులేపన, పైగా వీడు ఎర్రగా నల్లగా ఉన్నటువంటి బట్టలు ధరించాడు. రథేన కరయుక్తేన, గాడిదలు కట్టినటువంటి రథం ఎక్కాడు. మీకు గుర్తుందే ఉంటుంది, సీతాదేవిని అపహరించడానికి వచ్చినప్పుడు కూడాను వాడి రథాలకి ఉన్నటువంటి ఉన్నటువంటివి అవి పిశాచాలు. కానీ వాటి ముఖాలు కరముఖం, అంటే గాడిద ముఖంతో ఉన్నటువంటి పిశాచాలు అయినటువంటి రథం అన్నమాట. అది సీతని అపహరించుకు వెళ్ళినటువంటిది. వాడికి రావణాసుడికి ఇష్టంట. వాడి రథానికి ఎప్పుడు కూడా గుర్రాలు కాదు, వాడు పిశాచమైనటువంటి వాటిని, కరముఖాలన్నటువంటి వాటిని పెట్టుకున్నాడు వాడు. అందుకని ఇక ఇలా కరయుక్తేన రథేన, గాడిదలు కట్టినటువంటి రథంతో రక్తమాల్యానులేపన
మళ్ళీ ఎర్రగా ఉన్నటువంటి మాలలను అనులేపనం. ఇంకా ఏమిటి, పిబం స్థైలం, నూనె తాగుతున్నట్టు పైగా దాని తోడు. తైలం అనేటువంటిది ఏమిటంటే శాటర్న్ అనేటువంటి ఎఫెక్ట్కి, ఎర్రగా ఉన్నటువంటిది ఇందాక కూడా మార్స్ ఎఫెక్ట్, అంగారకుడిది. ఇదేమో నల్లగా ఉన్నటువంటిది నూనె తాగుతున్నాడు అంటే అర్థం ఏంటి, వీడి మీద బాగా శని పనిచేస్తున్నాడు అనమాట, ప్రారంభమైనమాట వాడికి. అందుకని పిబం తైలం, హసన్ నృత్యం, నవ్వుతున్నాడు, కాసేపు ఎగురుతున్నట్ట. అలాగా భ్రాంత చిత్తాకులేంద్రియ, వాడికి ఏం అర్థం కావట్లేదు, వాడికి ఇంద్రియములు మనస్సు ఇవన్నీ కూడా భ్రమించి తిరిగిపోయి ఉన్నాయన్నమాట. అందుకని నూనె తాగుతున్నాడు, ఎగురుతున్నాడు, గంతులేస్తున్నట్టు వాడు. గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమా స్థిత, ఆ గాడిదల్లో అవుతున్నటువంటి దాంతో చాలా వేగంగా దక్షిణ దిక్కు వైపు వెళ్ళిపోయాట. దక్షిణ ఎవరి దిక్కండి, యముడి దిక్కు. మన దిక్పాలకులు చెప్తారు కదా, తూర్పు దిక్కు ఇంద్రుడిది, దక్షిణ దిక్కు ఆగ్నేయ దిక్కు అగ్నిది, దక్షిణం యముడిది అని. ఇలాగ వీడు దక్షిణం దిక్కు వెళ్తున్నాడంటే అర్థం ఇంక యముడి దగ్గర వెళ్ళిపోతాడని అర్థం అనమాట. పునరేవ మయా దృష్టో రావణో రాక్షసేశ్వర పతితో అవాక్సిరా భూమౌ గర్దభాత్ భయమోహిత. మళ్ళీ ఆ తర్వాత ఎలా కనిపించేటంటే వాడు రావణుడు గాడిద మించి భూమి మీద పడ్డట్టు కిందకి, వాడి పైనుంచి తల కిందకి కాళ్ళు పైకి ఉన్నటువంటిది అలా పడుతూ భయంతో వణికిపోతున్నట్టు, అలా భూమి పడుతున్నట్టు అలాగా కనిపించాడు. సహసోత్థాయ సంభ్రాంతో భయార్తో మత విహ్వల ఉన్మత్తరూపో దిగ్వాస దుర్వాక్యం ప్రలపన్ బహు. ఇంకా ఎలాగంటే భయంతో బాగా భయపడిపోతూ మద విహ్వలుడై, మదంతో బాగా ఇంకా ఉన్నటువంటి వాడై, పిచ్చివాళ్ళలాగా వాడు ఒంటి మీద వస్త్రాలు లేకుండా ఉన్నటువంటి వాడుగా దిగంబరులాగా చాలా ఉంటూ చాలా సహింపురానటువంటి విధమైనటువంటి మాటలు మాట్లాడుతూ, అంటే వాడికి సరైనటువంటి స్థితిలో లేదుగా మనస్సు, అందుకని ఏవేవో మాట్లాడుతున్నాడు. అలాగే ఇంకా ఏమైంది, దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్యాసు మగ్నస్తత్ర సరావణ. అలా పడుతున్నటువంటి వాడు ఒక చోట పెద్ద గొయ్యి ఉంది, దాంట్లోంచి దుర్గంధం వస్తుంది. అందులో ఏముందిట, అసలు సహించరానటువంటి ఘోరమైనటువంటి తిమిరం, అంటే చీకటిగా ఉందట, లోపల ఏముందో కనిపించకుండా ఉన్నటువంటిది అంత చీకటిగా ఉన్నట్టు నరకోపమం, నరకంలాగా ఉందట అక్కడ. అందులో ఏముంది, మలపంకం, మలంతో కూడినటువంటి బురద, దాంట్లో పడిపోయేట. దుస్సహం, ఎవరు కూడా సహించలేరు, అలాంటిది ఘోరమైనటువంటి దాంట్లో పడిపోయి ప్రవిశ్య మగ్న, అందులో మునిగిపోయేట వాడు. సరే వాడికి కనబడలేట, మునిగిపోయేట అందులో. అలా కనిపించిందిట. ప్రస్థితో దక్షిణామాశాం ప్రవిష్టో అకర్దమం హ్రదం కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమదా రక్తవాసిని. ఇంకో దృశ్యం కనిపించుట ఏమిటంటే, దక్షిణ దిశం వైపుకి వాడు వెళ్తున్నట్ట. వెళుతూ అక్కడ ఒక హ్రదం అంటే ఒక చెరువులో ప్రవేశించట. అందులో కర్దమం అంటే బురద లేదు. ఎలా ప్రవేశించాడంటే వాడి కంఠానికి ఓ తాడు కట్టబడుద్దట. అప్పుడు ఆ తాడు పట్టుకొని ఒక ప్రమద, ఒక స్త్రీ రక్తవాసిని, ఆవిడ ఎర్రని దుస్తులు కట్టుకున్నటువంటి స్త్రీ ఒక ఆవిడ లాగుతూ ఉంటే ఆవిడ యొక్క శరీరం అంతా కూడా కర్ద మలినాంగి, బురద చేత మలినంగా ఉంది ఆవిడ శరీరం అంతా లాగుతున్నటువంటి స్త్రీ. ఆవిడ ఎలా ఉంది, కాలి నల్లగా ఉందిట. అలా ఉన్నటువంటిది. దిశం దక్షిణం దిశం యామ్యాం ప్రకర్షతి, వాడిని పట్టుకొని అందులోకి లాగుతూ ఉంట. ఏవం తత్ర మయా దృష్ట కుంభకర్ణో మహాబల
కుంభకర్ణుడు కూడా అలాగే కనిపించాడు. రావణాసురుడే కాకుండా కుంభకర్ణుని కూడా ఆవిడ మెళ్ళలో తాడేసి పట్టుకొని దక్షిణ దిశ వైపుకి లాగేస్తుందట. అంటే అర్థం ఏమిటి? వాళ్ళిద్దరికీ మృత్యువు రాబోతోంది అని అర్థం. దక్షిణ దిశ అంటే యముడి దిశ కదా అందుకని. రావణస్య సుతా సర్వే ముండా స్థైల సముక్షితా. అంతేకాదు రావణుడు కుంభకర్ణుడే కాదు, రావణస్య సుతా సర్వే, రావణాసురు కొడుకులున్నారు వాళ్ళందరూ కూడా ముండా శుభ్రంగా నున్న గొరిగేస్తున్నట్టు వాళ్ళు, తైల సముక్షితా శుభ్రంగా దీంట్లో నూనెలో ముంచబడినట్టు వాళ్ళు. వరాహేణ దశగ్రీవ శిశుమారేణ చంద్రజిత్. ఎలాగా అయితే చూడడానికి రావణాసురుడు ఒక పంది మీద కూర్చున్నట్టుగాను, వరాహేణ దశగ్రీవ సింసుమారేణ చంద్రజిత్, ఇంద్రజిత్ ఏమో ఒక సింసుమారం అంటే తాబేలు మీద కూర్చున్నట్టుగాను, ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ, కుంభకర్ణుడేమో ఒంటి మీద ఎక్కినట్టుగాను, ప్రయాత దక్షిణ ఇవన్నీ ఎక్కి వాళ్ళు అందరూ దక్షిణ వైపు వెళ్ళిపోతున్నారు. ఇంకెవడు కూడా ఇంకే దిశకి దక్షిణ వైపు కంటే ఎముడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనమాట. ఏకస్తత్రమయా దృష్ట శ్వేతచ్ఛన్నో విభీషణ. అయితే వాళ్ళలో ఇంకోటి కనిపించట, వాడు మాత్రం శ్వేతఛత్ర, తెల్లని గొడుగు పట్టుకున్నట్టు. ఎవడు? విభీషణుడు. ఆ విభీషణుడు మాత్రం తెల్లని గొడుగు పట్టుకున్నట్ట. శుక్లమాల్యాంబరధర, వీళ్ళందరూ మాత్రం ఇలా ఉన్నారుగా, ఆయన మాత్రం తెల్లని గొడుగు పట్టుకుని తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని మాలలు వేసుకుని, శుక్లగంధానులేపన, తెల్లని గంధం ఒంటి మీద రాసుకున్నటువంటి వాడై ఉన్నట్టు ఆయన. అంటే ఏమిటి? వాడు బతుకుతాడని అర్థం. వాళ్ళ యొక్క మొత్తం కుటుంబంలో వాళ్ళకి దీంట్లో వాడు ఒక్కడే బతుకుతాడు అన్నమాట. అందుకని అలా కనిపించాడు ఆయన. శంఖ దుందుభి నిర్ఘోషైర్నృత్త గీతైరలంకృత. ఎలా ఉన్నట్టు విభీషణుడు? శంఖములు దుందుభులు వాడన్నిటితో కూడా నృత్య గీతాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారంటే విభీషణుడితో అనుయాయించి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, ఆయన అనుసరించేటువంటి వాళ్ళు కూడా ఆయనతో పాటు చక్కగా ఉన్నారు. ఆరుహ్య శైల సంకాశం మేఘస్తనితని స్వరం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణ. విభీషణుడు ఎలా కనిపించాడంటే ఇందాక రాముడు ఎలా కనిపించాడో అలాగా 4 దంతాలు ఉన్నటువంటి ఆ ఏనుగుందే, ఆ ఏనుగు మీద ఎక్కి ఉన్నట్ట. ఆ ఏనుగు ఎలా ఉంది? మేఘస్తనితని స్వరం. ఆ ఏనుగు యొక్క శబ్దం, చేసేటువంటి శబ్దం ఎలా ఉందంటే మేఘాలు గర్జిస్తున్నటువంటి శబ్దంలా ఉందన్నమాట. చతుర్భి సచివై సార్ధం వైహాయసం ఉపస్థిత. నలుగురు మంత్రులు, చతుర్భి సచివై అంటే 4 మంత్రులతో కలిసి ఆయన అలాగా ఆకాశంలో ఎగురుతున్నాడు అన్నమాట. ఆకాశంలో వెళ్తున్నటువంటి వాడుగా కనిపించాడు. ఆయన దక్షిణ దిక్కుకి వెళ్ళటం లేదు. ఈ మిగతా వాళ్ళందరూ మాత్రం దక్షిణ దిక్కే వాళ్ళ దిక్కంతే. సమాజస్య మహాన్వృత్తో గీతవాదిత్రనిస్వన. అంటే ఈ విభీషణుడు కనిపించినటువంటి విధానం ఏమిటంటే ఏనుగు మీద ఎక్కి కనిపించాడంటే ఆయన మళ్ళీ అక్కడ రాజుగా అభిషేకింపబడతాడు అని అర్థం. ఇందాక రాముడు కూడా ఆ ఏనుగు మీద ఎక్కి కనిపించాడు అంటే ఆయన కూడా తర్వాత మళ్ళీ ఆయన రాజ్యానికి అభిషిక్తుడవుతాడు, ఏనుగు మీద ఎక్కుతాడు అంటే అదే అర్థం అన్నమాట. ఇక్కడ కూడా విభీషణుడికి కూడా అంతే, ఈయన కూడా అక్కడ లంకాధిపతి అవుతాడు అన్నమాట. అది ఇక్కడ సూచన. అందుకని చతుర్భి సచివై సార్ధం, ఆయన 4 సచివులు మంత్రులతో కలిసి ఆయన ఆకాశంలో ఉన్నటువంటి వాడు కనిపించాడు. ఆకాశంలో ఉన్నట్టు ఆయన. సమాజశ్చ మహానువృత్తో గీతవాదిత్రనిస్వనా పిపతాం రక్తమాల్యానాం రాక్షసాం రక్తవాససాం. అలాగే ఇవన్నీ చూడడానికి మిగిలినటువంటి రాక్షసులందరూ ఉన్నారు కదా, ఆ రాక్షసులంతా కూడా అక్కడ రాక్షస సమాజం అంతా మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా చూడడానికి ఎలా ఉన్నారంటే వాళ్ళందరూ కూడా నూనె తాగుతున్నారట. అంటే విభీషణులతో ఉన్నటువంటి వాళ్ళందరూ వేరేగా ఉన్నారు. ఈ మిగిలిన రాక్షసులందరూ నూనె తాగుతున్నారు. నూనె తాగుతూ ఉన్నారు. వాళ్ళు రక్తమాల్యానాం పిబతాం, రక్తమాల్యానాం రాక్షసాం రక్తవాససాం. ఎర్రని దుస్తులు కట్టుకున్నారు, ఎర్రగా ఉన్నటువంటి మాలలు ధరించారు. తర్వాత ఇవన్నీ కూడా నూనె తాగుతూ ఉన్నారన్నమాట. అలా కనిపించారు. అంటే రాక్షసులు మొత్తం పోతారు. ఒక విభీషణుడు ఆయన అనుసరించిన వాళ్ళు తప్ప మిగతా అన్నీ పోతారని అర్థం.
లంకా చ ఇయం పురీ రమ్య సవాజి రథకుంజర సాగరే పతితా దృష్ట భగ్నగోపురతోరణ. ఈ లంక ఎలా కనిపించిందంటే అది కూడా కనిపించింది అక్కడ స్వప్నంలో ఆవిడకి. ఈ లంకా నగరం అంతా ఎలా కనిపించిందంటే ఇప్పటిదాకా రమ్యంగా చాలా అందంగా ఉన్నటువంటిది కాస్త ఇందులో ఉన్నటువంటి వాజి అంటే అశ్వములు, గుర్రాలు, తర్వాత రథాలు, ఏనుగులు వీటన్నిటితో కలిసి సాగరే పతిత పోయి మొత్తం సముద్రంలో మునిగిపోతున్నట్టు కనిపించింది. దృష్ట భగ్న గోపుర తోరణ, దీనిలో ఉన్నటువంటి గోపురాలు పెద్ద పెద్ద భవనాలు అన్నీ కూడా విరిగిపోయి ఉన్నాయట. లంక దృష్ట మయా స్వప్నే రావణేన అభిరక్షిత. ఇంతకాలం రావణుడి చేత రక్షింపబడుతున్నటువంటి ఈ లంక ఉందే ఎలా కనిపించిందంటే దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్విన. రాముడు దూత అయినటువంటి ఒక వానరుడు వచ్చి ఈ లంకనంతటిని కూడా దగ్ధం చేసినట్టుగా కనిపించింటావు స్వప్నంలో. ఆయన అక్కడే ఉన్నాడు, రావణుడు ఆ రామదూత అయినటువంటి హనుమంతుడు ఆ చెట్టు మీదే ఉన్నాడు. ఆ చెట్టు మీద ఆయన ఇంకా ఎక్కకముందే తెల్లవారుధాను వచ్చినటువంటి కళ్ళలోనే కనిపించాడనమాట. ఆయన వానరుడైనటువంటి వాడు, రామదూతగా వచ్చినటువంటి వాడు ఈ లంక మొత్తాన్ని దహించేసినట్టుగా కూడా కనిపించింది స్వప్నంలోనని చెప్పింట. పీత్వా తైలం ప్రమత్తాశ్చ ప్రహసంత్యో మహాస్వనా లంకాయాం భస్మరోక్షాయాం సర్వా రాక్షస యోషిత. ఇంకా రాక్షస స్త్రీలందరూ ఉన్నారే లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎలా కనిపించారో తెలుసిన? బాగా నూనె తాగి ప్రమత్తాహ బాగా పిచ్చి పిచ్చిగా అయిపోయి ప్రహసంత్యాహ మహాస్వనాహ పెద్ద పెద్ద అరుపులు అరుస్తూ నవ్వుతూ పిచ్చి పిచ్చి వాళ్ళ అయిపోయి భస్మరూక్షాయాం అంటే పూర్తిగా భస్మంతో ఎండిపోయినటువంటి విధంగా ఉన్నటువంటి లంకలో వీళ్ళంతా అలా తిరుగుతూ కనిపించారు రాక్షసులందరూ కూడా. అంటే వీళ్ళందరూ కూడాను కుంభకర్ణాదయశ్చిమే సర్వే రాక్షస పుంగవా రక్తం నివసనం గృహ్య ప్రవిష్ట గోమయ హ్రదం. కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షస శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ ఉన్నారే వాళ్ళందరూ కూడా ఎర్రటి విధంగా వాళ్ళు ఎర్రగా ఉన్నటువంటి వస్త్రాలు ధరించి గోమయమైనటువంటిది అంటే పేడతో ఉన్నటువంటి హ్రదం అనేటువంటి పెద్ద పేడతో ఉన్నటువంటి ఒక చెరువు ఉందిట, అందులో పడ్డారట వెళ్ళి. అలా కనిపించారు వాళ్ళు అని ఈ స్వప్నం మొత్తం అలా కనిపించిందని చెప్పి అంటోంది వాళ్ళతో. అపగచ్చత పశ్యధ్వం సీతాం ఆప్నోతి రాఘవ ఘాతయేత్ పరమామర్షీం యుష్మాన్ సార్ధం హి రాక్షసై. వారి పిచ్చి కొండలారా అని తిడుతూ అన్నమాట వాళ్ళని. మీకైనా బుద్ధి ఉందా మీరు? ఈవిడ ఏమనుకుంటున్నారు? రాముని యొక్క ప్రియమైనటువంటి భార్య ఆవిడ సీత తప్పకుండా రాముణ్ణి కలుసుకోబోతోంది. మీరందరూ ఇక్కడి నుంచి దూరంగా పోండి, మీరు ఉండరు. ఆవిడ రాక్షసులు మీరందరూ కూడా హతమైపోతారు. ఆవిడ భర్త ఇక్కడికి వస్తున్నాడు, ఆ భర్తతో కలుసుకుంటుంది ఆవిడ. ఆ తర్వాత మీరందరూ కూడా ఆయన చేత సంహరింపబడతారు అని చెప్పేసి, అందుకని నేను మింగేస్తాము, మిమ్మల్ని అది చేస్తామని పిచ్చి పిచ్చి వాకుడు వాక్కుండా దూరంగా ఉండండి, చెప్పండి అని చెప్పి వాళ్ళని గట్టిగా చెప్పింది స్వప్న వృత్తాంతం అనేటువంటిది. ఇలాగా ఇంకా కొన్ని విషయాలు ఆవిడ ఈ రాక్షస స్త్రీలతో అంటుంది. ఈ త్రిజటా స్వప్నం అనేటువంటిది ఉందే, ఈ త్రిజటా స్వప్న వృత్తాంతం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిది. దీన్ని చదువుకుంటూ ఇందులో ఉన్నటువంటి దాన్ని మనం గనక ఆ సీతారాములు చెప్పినటువంటిది దాన్ని మనం ధ్యానం చేస్తే చాలామందికి ఇది ఎవరైతే నిజంగా ఇది పారాయణ చేసి ధ్యానం చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలైనటువంటి భయాలు కష్టాలు అనేటువంటివి తొలగిపోతాయని చెప్పి పెద్దలు చెప్పినటువంటిది. అందుకని అటువంటిది త్రిజటా స్వప్న వృత్తాంతం. ఇంకా మిగతాది మనం రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.